5.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని తగ్గించాడు ఇతను లెటర్ పెట్టి 41 చేశాడు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే ఏదంటే అది అంటే మనం ఏది మాట్లాడినా కొంతమంది అని వింటారు అని మాట్లాడి తప్పది. అంటే రాజకీయాలకు విలువలు పోయినాయి అనుకోండి, వేరే విషయం. ఇంట్లోళ్ళందరూ వచ్చి రాజకీయాల్లో విలువలు పోయినాయి. ఒకప్పుడు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడాలంటే భయపడేవాళ్ళం, క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుందని. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ హ్యావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్. ఈవెన్ ఒక స్మాల్ టెక్నికల్ ప్రాబ్లంలో కూడా ఒకసారి చెప్పి అది కరెక్ట్ కాదనుకుంటే మళ్ళా సారీలు చెప్పిన రోజులు ఉన్నాయి, విత్డ్రా చేసుకున్న రోజులు ఉన్నాయి, క్షమాపణలు చెప్పిన రోజులు ఉన్నాయి. అది ఉందా తన రాజకీయాల్లో? మైక్ తీసుకోండి. Sir, Polavaram is having so many deadlines, and now we have fixed a new deadline. How far it is realistic? No. And secondly, how the AP government will meet the cost escalation? నేను ఇచ్చిన డెడ్ లైన్స్ అన్నీ కంప్లీట్ చేశాను. ఒక్కోసారి డెస్టినీ డెడ్ లైన్స్ మారుస్తుంది, కొంతమంది వ్యక్తులు డెడ్ లైన్స్ మారుస్తారు. ప్రీవియస్ గవర్నమెంట్ డెడ్ లైన్స్ అని ఇచ్చి మార్చుకుంటూ వచ్చారు. మొత్తం విధ్వంసానికి గురి చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెప్పింది కూడా 2021 పూర్తవుతుందని. అందుకే 72% పూర్తి చేశాం, పరిగెత్తించాం ప్రాజెక్ట్ని. కాబట్టి ఎవ్రీ వీక్ మీ అందరికీ సమాధానం చెప్పేవాడిని. ఏదో వచ్చినా హైదరాబాద్లో అయినా ప్రెస్ రిలీజ్ ఉండేది. దేనికి? ప్రాధాన్యత క్రమంలో. 5 ఏళ్ళు ఎప్పుడన్నా విన్నారా ఈ ప్రాజెక్ట్ గురించి? వాళ్ళు ఎవరన్నా ఈ ఏరియాకు వచ్చారా? పోనీ నాలాంటి వాడు రాలేకపోయి అక్కడ దండా చేశాను, జ్ఞాపకం ఉందా? 144 పెడితే అక్కడ కూర్చొని ఆ టౌన్లో కూర్చొని అడ్డం కడితే ఏంటి రహస్యం అంటే రానియకుండా చేసి అక్కడ కూర్చొని కిందన కూర్చొని ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసి మళ్ళీ ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ నాతో మీరు పర్మిషన్ తీసుకోలేదు, మీరు మళ్ళీ ఒకసారి రండి ఇస్తామని మళ్ళీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంతలోకి ఎలక్షన్ కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు అందరూ రమ్మంటున్నాం, చూడమంటున్నాం. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది. సొంతంగా దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు దీంట్లో. రేపటి నుంచి రెగ్యులేట్ చేస్తాం, మనుషులు పెడతాం, రమ్మంటాం, రాష్ట్రం మొత్తం చూడాలి, విట్నెస్ చేయాలి. ఇది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి ప్రాజెక్ట్ వాళ్ళ జీవితంలో కూడా చూడలేరు ఎవరు. మళ్ళీ ఈ సమయంలో ఇప్పుడు నేను అక్కడ వస్తా అంటే మా ప్రీతాంత్ గారు మీరు కార్లో బస్సులో కూర్చోవాలంటే సార్ మేము కూడా చూడాలి కదా అన్న. దట్ ఈస్ ది ఇంట్రెస్ట్. పబ్లిక్ కూడా అడుగుతున్నారు సార్. పబ్లిక్ కూడా ఏంటంటే ఇది వాళ్ళకందరికి కూడా ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, రాయలసీమకు నీళ్ళు వస్తాయంటే ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఈ నీరు అనేది చాలా సున్నితమైన విషయం. యుద్ధాలు జరుగుతున్నాయి రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, జిల్లాల మధ్య, గ్రామాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితి ఉంది. సార్, ఫారెస్ట్ ప్రాజెక్ట్ R&R ట్యాంక్ సంబంధించి ఇప్పుడు 45.2 మీటర్స్ హైట్లో నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి సబ్మిషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. R&R ప్యాకేజ్ చాలా ఫండ్స్ అవసరం అవుతాయి. ఇప్పటివరకు సెంట్రల్ నుంచి ఇటువంటి క్లియర్ కట్ హామీ మనకు రాలేదు. 12,150 కోట్లు ఏదైతే ఇచ్చారో ఈ ప్రాజెక్టులో 41.25 వరకు ఇది ఇచ్చారు. మిగిలినంత కూడా ఫేజ్ 1 అని ఈయన ఇచ్చిన లెటర్ని బేస్ చేసుకొని ఫేజ్ 1 పెట్టారు. ఆ తర్వాత వచ్చేది ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ యు హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. అది సెకండ్ ఫేజ్ సంబంధించి R&R ప్యాకేజ్ కంప్లీట్ కదా ప్రాజెక్ట్ 41.25 42.1